వస్తారని ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తారు అని అందరికీ కూడా తెలుసు. వైకుంఠ ద్వారం తెరవడం అన్నది మహాపుణ్యాన్ని ఇస్తుందని, ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తాను ఇక్కడే ఉంటాడు. తాను కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు, ఈ జిల్లానే కాకుండా తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కుప్పంకు పోతారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం దాని ఇక్కడి నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు. 8వ తారీఖు మధ్యాహ్నం దాకా తాను ఇక్కడే ఉంటాడు. 8వ తారీఖు రాత్రి 8:30కు ఘటనలు జరిగాయి. ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు. అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్లో ఒక సెంటర్, పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్, ఏం సెంటర్ కాదు బైరాగిపట్నం కౌంటర్, బైరాగిపట్టడి కౌంటర్కి ఎదురుగా పార్కులో పొద్దున 9 గంటల నుంచి మనుషులను అక్కడే క్యాంప్ చేయించారు. మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30కు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోకిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా? కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. ఎక్కడా కూడా అలా చేయాల. అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము, పోలీసులు రోప్ పార్టీస్ లేకపోవడము, పోలీసులు లేకపోవడము, ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు. అందరినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్కి ఎదురుందనో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా టయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి. ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారు
ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది, అది కూడా తప్పే. విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. బైరాగి పట్టడిలో 5 మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు, తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభాలు వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 6 మంది చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే దేవుని దయ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అన్నది తెలుసుకోవడం కాస్త సంతోషం. కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడైతే 35 మంది చెప్తా ఉన్నారు. రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు. అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 చనిపోయినారు, రుయా హాస్పిటల్లో 4 చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా 50-60 మంది తొక్కిసలాటలో గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తూ ఉన్నారు. 6 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు వ్యవస్థను నడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్న పోలీసులకు, ఇక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన పెద్దలు వీళ్ళెవరికీ కూడా అసలు టీటీడీ అన్నది ఎందుకుంది,